ముంబై సముద్ర తీరంలో ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేస్తానని తెలిపారు ఇంటర్నేషనల్ స్విమ్మర్ విక్టోరియా. ఈ నెల 19న తన కుమారుడు స్టీఫెన్ కుమార్తో కలిసి స్విమ్మింగ్ చేస్తామని తెలిపారు. మాండ్యా జెట్ నుంచి గేట్వే ఆఫ్ ఇండియా వరకు 18 కిలోమీటర్లు ఉంటుందన్నారు. మహాసముద్రంలో తల్లి కుమారుడు ఓపెన్ స్విమ్మింగ్ చేయడం దేశంలోనే తొలిసారని, ఇంతవరకు ఎవరు ఇలాంటి సాహసం చేయలేదన్నారు విక్టోరియా. ఈ స్విమ్ ఏదైతే చేస్తున్నామో మీకు ఏమైనా అయిందంటే మీరే బాధ్యులు అన్నట్లుగా, కానీ ప్రతిదానికి వాళ్ళు ముందుకు రావడము అంటే మనం ఏ విధంగా మన పిల్లలకి మాదిరికరంగా ఉన్నామో, మనం ఏం నేర్పిస్తున్నామో, మనతో పాటు మనం ఎక్కడికైనా మన పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు మనం ఏదైనా చేస్తున్నామంటే. అది ఆ నిర్ణయంతో నేను ముందుకు వచ్చాను. అండ్ హిస్టరీ ఓపెన్ చేసి చూసినప్పుడు ఎవరి క్వీనీ విక్టోరియా స్విమ్మర్ అని అంటే, గంధం క్వీనీ విక్టోరియా స్విమ్మర్ అంటే అక్కడ మన గురించి మనం చూడాలా. మనం చూస్తున్నప్పుడు ఒక క్వీనీ విక్టోరియా గంధమే కాకుండా తన పిల్లలతో కూడా ఇట్లాంటి సాహసాలు చేసింది అనేది చూడాలనేది, దానికోసం చేస్తున్నాను. రికార్డులో ఉండాలా, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్, ఏ రికార్డ్ అయినా మనకి ఏది కూడా మనం చేయాలా అనుకుంటే ఏదైనా మన దగ్గరికి వస్తుంది అనేది నిరూపించుకోవాలి. ఇది వచ్చేసి 18 నుండి 20 కిలోమీటర్ల వరకు ఉంటుందండి. సముద్రం మనకు అనుకరించి మనం స్విమ్ చేస్తే అంత డిస్టెన్స్ లోనే మనం కవర్ చేసుకోగలుగుతాం. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనం స్విమ్ వెళ్తున్నప్పుడు అలల తాకిడి వల్ల, కరెంట్ పుల్లింగ్ వల్ల ఎక్కువ కూడా అవుతుంది. ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ ఛానల్ మేము 8 మందిని కలిసి రిలే చేస్తున్నప్పుడు యాక్చువల్లీ ఆ డిస్టెన్స్ వచ్చేసి 36 కిలోమీటర్సే ఉంటుంది. కానీ మేము స్విమ్ చేస్తున్నప్పుడు ఆ డిస్టెన్స్ మాకు వచ్చి 71 కిలోమీటర్స్ మేము స్విమ్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ మేము డబల్ స్విమ్ చేశాము. ఆ విధంగా సముద్రం మనల్ని ఏ విధంగా ఇది చేస్తే అలా వెళ్తూ ఉంటాము.